ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కింద నిధులు పొందాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతా తప్పనిసరి అని ఉన్నత అధికారులు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీలోగా సంబంధిత ఖాతాను ఎన్పిసిఐతో అనుసంధానం చేయించాలని సూచించారు. ఈ ప్రక్రియలో కళాశాలల యాజమాన్యం, స్వర్ణ వార్డులు మరియు స్వర్ణ గ్రామాల సిబ్బంది చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు 13,000 ఆర్థిక సాయం అందించనుండగా కేంద్ర ప్రభుత్వం వాటా నిధుల విడుదల కోసం ఎస్సీ విద్యార్థుల ఖాతా వివరాలు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తెలిపారు. భక్తులు మెచ్చుకునే విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు సూచించారు. జీవీఎంసీ 2వ వార్డ్ సంగివలసలోని శ్రీ పోలమాంబ కొత్త అమ్మవారి మూడుగుళ్ళు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులతో శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యులు వివాదాలకు దూరంగా ఉంటూ బాధితులకు గౌరవం తీసుకురావాలని తెలిపారు. దేవాలయానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా దేవాలయ ఆదాయాన్ని పెంచుతూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఒక నెల ఒక గ్రామం 4 పర్యటనలు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆనందపురం మండలం పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 2వ విడత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల వద్దకే అధికార యంత్రాంగం వెళ్లి సమస్యలను స్వీకరించి పరిష్కార మార్గాలు చూపించడం అరుదైన విషయమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించినప్పటికీ దూర ప్రాంతాల ప్రజలు కలెక్టరేట్ వద్దకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అలాగే ప్రజల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించడం వరకు పరిమితం కాకుండా సమస్యల పరిష్కారంపై అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మద్రాస్ హైకోర్టు దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడు ముందు భక్తులందరూ సమానమేనని, అక్కడ దేవుడు ఒక్కడే వీఐపీ అని స్పష్టం చేసింది. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దర్శనాలను నియంత్రించాలని, వీఐపీల కోసం విడిగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి సాధారణ దర్శనాలకు ఆటంకం కలిగించకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్లస్టర్ పరిధిలోని లక్ష్మీపురం, మజ్జివలస, మజ్జిపేట ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలే ముద్దు అనే నినాదాలతో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న సాంకేతిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఇటీవల 10వ తరగతిలో నమోదైన 98%, 99% ఉత్తీర్ణత ఫలితాల గురించి వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలు విద్య అందిస్తున్నాయని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆపరేషన్ ధన్యాన్లో భాగంగా మహిళలపై నేరాలు కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, ఛార్జిషీట్లు దాఖలా చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లాలో 272 SOS షీట్ల ద్వారా నేరాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ మహన్నాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామన్న మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం చారిత్రాత్మక నిర్ణయమని తెలుగు మహిళా నాయకులు పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు ఇది కీలక అడుగని, మహిళలకు మరిన్ని నాయకత్వ అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరిలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి స్వీట్లు పంచుకొని చంద్రబాబు, లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సంగివలసలో శ్రీ పోలమాంబ కొత్త అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 2వ వార్డ్ టీడీపీ నాయకులు సిహెచ్ అశోక్ చక్రవర్తి ఎమ్మెల్యేను సాల్వతో సత్కరించారు. నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ సారిపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ధర్మకర్తలను కూడా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో 22,000 కోట్ల వ్యయంతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీని ద్వారా 18 గిగావాట్ల విద్యుత్ను ప్రధాన గ్రిడ్కు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 2,898 హాస్టళ్లు మరియు పాఠశాలలో నెట్ జీరో సోలార్ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పీఎం సూర్యఘర్ పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. తిరుమల శ్రీవారిని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పి రమేష్ బాబు కుటుంబ సభ్యులు సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రమేష్ బాబు దంపతులు వార్షికోత్సవ సందర్భంగా ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు రమేష్ బాబు దంపతులకు ఆహ్వానం పలికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. మహన్నాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన అధినేతలని మరోసారి నిరూపితమైందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 1875 క్లస్టర్ నుంచి కార్యకర్తలు భారీగా పాల్గొనడం రాష్ట్ర అభివృద్ధిపై తీసుకున్న తీర్మానాలు ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా 11,127 అసిస్టెంట్ కో-పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఐఐటి డిప్లొమా ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు పరిమితి 18 నుంచి 30 సంవత్సరాల వరకు. ఎంపిక CBT1, CBT2, CBAT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా జరుగుతుంది. దరఖాస్తుల స్వీకరణ మే 15 నుంచి ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగుతుంది. ఎంపికైన వారికి నెలకి 19,900 ప్రారంభ వేతనంతో పాటు ఇతర ఎలివెన్స్లు అందుతున్నాయి. కుప్పంలో పీఎం మిత్ర పార్క్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఉద్యోగాలు, పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంప్ తొలి రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక వ్యక్తిగత వికాసాన్ని పెంచే లక్ష్యంతో వివిధ విద్యా వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. క్యాంపులో పాల్గొన్న చిన్నారులు ఆసక్తిగా కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరకు అనుగుణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఖండించారు. ఆర్టీసీ ఆర్థికంగా బలంగా ఉందని, సంస్థకు 25 నుండి 30,000 కోట్లు ఆస్తులు ఉన్నాయని, టికెట్ ధరను పెంచే ఆలోచనే లేదని, ప్రైవేటీకరణ కూడా జరగదని తేల్చి చెప్పేశారు. త్వరలోనే 2,500 ఈవీ, 500 సిఎన్జి బస్సులు రాబోతున్నాయని, అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. చేతికి వచ్చిన పంటను కొనేవాళ్లే లేరంటూ జగిత్యాల సర్వపూర్ గ్రామంలో ఓ రైతు పాట రూపంలో కళ్లకు కట్టినట్టుగా వివరించారు. రెక్కల కష్టానికి ఫలితం దక్కలేదని వివరించిన ఈ వీడియో నెటిజన్లను కలిచివేసింది. రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాజకీయము నేను చేస్తే రంది లేకుంటుందునయ్యా. రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాజకీయము నేను చేస్తే రంది లేకుంటుందునయ్యా. 6 నెలల కష్టములో 66 గోసలయ్యా, బీట్ల తెచ్చి వడ్లు పోస్తే కొనేటోళ్ళే లేరయ్యా. ఏమి బతుకు, ఏమి బతుకు, రైతు బతుకు చూడరో, ఏమి బతుకు, ఏమి బతుకు, ఈ రైతు బతుకు చూడరో ఏమి. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని ఏపీ ప్రభుత్వ మిస్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. విశాఖ 60వ వార్డుకు చెందిన వడ్లపూడి లక్ష్మణరావుకు మంజూరీ అయిన 42,927 రూపాయల విలువైన చెక్ను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడే కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.